ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు పప్పు చెక్కలు చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పప్పు చెక్కలకి బియ్యపిండి అవసరం. సో ఈ బియ్యపిండి అనేది ఆడించుకున్నా పర్వాలేదు, లేదు అంటే ప్యాకెట్ పిండి అయినా పర్వాలేదు. నేను ఈ కప్పుతో 3 కప్పుల వరకు వరిపిండిని అయితే తీసుకొని ఈ విధంగా జల్లించుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది కూడా నెక్స్ట్ థర్డ్ది కూడా జల్లించి రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక మిక్సీ జార్ని తీసుకొని అందులో కొంచెం అల్లం ముక్కలు, నెక్స్ట్ ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1.5 జీలకర్ర, 1 స్పూను ధనియాలు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని వేసుకొని ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కడాయిని తీసుకొని అందులో 1 కప్పుకి 3/4 కప్పు వరకు వాటర్ అయితే పడుతుంది. నేను 3 కప్పులు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 1 కప్పుకి ఫుల్గా వాటర్ అనేది 1 కప్పు వరకు వేసుకొని ఇంకా ఉన్న 2 కప్పులకి 3/4 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవడం వల్ల మనకి మధ్యలో ఎప్పుడు యాడ్ చేసే అవసరం రాదు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఈ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ముందుగా ఒక 2 నుంచి 4 గంటల పాటు నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, అలాగే శనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే ఒక చిన్న ముక్క వరకు బటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ బటరు యాడ్ చేసి మంచిగా వాటర్ అనేది ఈ విధంగా తెరలిపోవాలి. ఈ విధంగా అయినప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని వరిపిండి మనం జల్లించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి మంచిగా అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొంచెం మంచి కలర్ రావాలి అనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ విధంగా చేసుకుంటే ఇంకా ఎక్కువ కలర్ రాకుండా చాలా మంచిగా ఉంటాయి. కొంచెం కలర్ కావాలి అనిపిస్తే కనుక కొంచెం కారం వేసుకుంటే కలర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్గా చెక్కలు రెడీ అయిపోతాయి అనమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే కొంచెం కూల్ అయిన తర్వాత మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కువ కలుపుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం ఈ కప్పులో తీసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకొని ఒక రౌండ్ బాల్లా చేసుకొని పెట్టుకుంటే మనకి చిన్న చిన్న ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ చేతులకి ఇలా అంటుకోకూడదు అనుకుంటే మధ్య మధ్యలో ఆయిల్ని అంటించుకుంటే చాలా మంచిగా అయిపోతుంది. ఇప్పుడు నేనైతే చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఈ విధంగా చేసుకొని అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటున్నాను. మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. కొంచెం పెద్ద చేసుకుంటే పెద్ద చెక్కలు అవుతాయి, లేదు అనుకుంటే ఈ విధంగా చిన్న చిన్న చేసుకుంటే చిన్న పప్పు చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో అన్నీ కూడా ఈ విధంగా ఉండలు చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. రెడీగా పెట్టుకుంటే మనకి చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. చిన్న పిండిని కవర్ చేసుకోవాలి, లేదు అంటే ఆరిపోతుంది. ఇప్పుడైతే ఇంకొక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకొని మధ్య మధ్యలో ఇలా ఇవి ఉండలను అయితే పెట్టేస్తున్నాను. ఈ పప్పు చెక్కలు ఈ విధంగా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఏదైనా పెద్ద కవర్ ఉంటుంది కదా, మనం బియ్యం తెచ్చుకుంటాం కదా, బియ్యంలో కూడా కవర్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాంటిదైతే ఇంకా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఫ్లాట్గా ఉన్న లంచ్ బాక్స్ కానీ ఇలా ఏవైనా బాక్సెస్ ఉంటే ఈ విధంగా అరిచిపెట్టుకున్నాము అంటే చాలా సింపుల్గా చాలా పల్చగా ఈ పప్పు చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. ఇంకా మంచిగా షేప్ రావాలి అనుకుంటే మంచిగా అరిచిపెట్టుకొని చాలా పల్చగా, ఎంత పల్చగా చేసుకుంటే అంత పప్పు చెక్కలు అనేవి బాగా వస్తుందన్నమాట. సో ఇంకొక ప్రాసెస్ ఏంటంటే చిన్న కవర్ని తీసుకొని ఒక్కొక్కటి సేమ్ ప్రాసెస్లో తయారు చేస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఎవరి సాయము అవసరం లేకుండా మనమే చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు ఎవరైనా సాయం తీసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. లేదు అనుకుంటే రోటీ మేకర్ ఉంటే కనుక చాలా సింపుల్గా ఇలా ప్రెస్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనం ఇలా చేస్తున్నప్పుడే మనం ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని రెడీగా పెట్టిన తర్వాత ఆయిల్ అనేది పెట్టుకున్నాను. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసింది మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
సో లో ఫ్లేమ్లో చేసుకుంటే ఆయిల్ అనేది లాగేసి మనకి త్వరగా ఇదవ్వవు. సో అందుకోసం అని చెప్పి మీడియం టు హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత నెమ్మదిగా అన్ని పప్పు చెక్కలను కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మనకు ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని చక్కగా ఒకసారి ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసాము అంటే చాలా పర్ఫెక్ట్. ఈ విధంగా కలర్ ఉన్నప్పుడే తీసుకోవాలి, లేదు అనుకుంటే మళ్ళీ ఇంకా బ్లాక్గా అయిపోతాయి. సో ఫైనల్గా అన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఈ పప్పు చెక్కలను అయితే రెడీ చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా పప్పు చెక్కలు అయితే రెడీ చేసేసాను కదా. అదేవిధంగా మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.